ఇక వరుస లేదు కాబట్టి ఉన్న ఒక్క వారసుడు రాజీవ్ అని బ్రాహ్మణాంబిక ఆస్తి రాసివ్వక తప్పదు. మాధవి గారు, ఇక మీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఆ గొంట ప్రాణాలు తీసేస్తే మనకింకే గొడవ ఉండదు. సూపర్ ముక్కటమ్మ గారు, మీరు చెప్పింది కరెక్ట్. అది వర్ష అయితే మనకెందుకు, జ్యోతి అయితే మనకెందుకు? దాని అడ్డు తొలగితే మన ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు. సాక్ష్యం కోసం హైదరాబాద్ బయలుదేరింది వర్ష అయినా జ్యోతి అయినా ఎప్పటికీ తిరిగి రాదు. ఏమంటావు? ఓకేనా? Yes. నేను వర్షిణిని ప్రూవ్ చేసుకోవడానికి రామరాజు తోడుగా ఉంటానని రాత్రి చెప్తే మోరల్గా సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను, కానీ ఇలా నాతో పాటు బయలుదేరి హైదరాబాద్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. తను నాతో వస్తే నేను వర్షిణి కాదని తెలిసిపోతుంది. ఎలాగైనా రామరాజుని నాతో రాకుండా ఆపి నేనే ఒంటరిగా వెళ్ళాలి. కానీ తనని ఎలా ఆపాలి? అమ్మమ్మ వాళ్ళకి ఏమని నచ్చ చెప్పాలి? వర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రామరాజు. హైదరాబాద్కి బయలుదేరడానికి అంత రెడీనా? వర్ష, నేను కూడా బ్యాగ్ సర్దేసుకున్నాను. అవును, నువ్వు చదివిన కాలేజ్ పేరేంటి? మొన్న కళ్యాణ్ ఏదో చెప్పాడు, కానీ నాకేం గుర్తు రావట్లేదే. కేశవ డిగ్రీ కాలేజ్. అవునవును. నువ్వు వచ్చాక తిరిగి వచ్చావన్న సంతోషం తప్ప నిన్నెప్పుడు ఏ విషయాలు అడగలేదు. ఇంతకీ నేను పెంచిన తల్లిదండ్రుల పేర్లేంటి? ఇంతకీ వాళ్ళ అడ్రస్ ఎక్కడా? వర్ష, నిన్నే అడిగేది. నువ్వు పెరిగిన అడ్రస్ ఎక్కడా? హైదరాబాద్. హైదరాబాదే. హైదరాబాద్ లో ఏ ఏరియా అని అడుగుతున్నాడు. నాకు హైదరాబాద్ పెద్దగా తెలియదు, కానీ ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట ఇలా నేను కొన్ని పేర్లు విన్నాను. నిన్ను పెంచిన వాళ్ళు ఉండేదెక్కడా? తినబోతూ రుచెందుకురా? నువ్వెలాగూ వర్షాతో వెళ్తున్నావు కదా, నేరుగా తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు చూపించి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది. అప్పుడు అన్ని విషయాలు నిజాలు తెలుసుకుందు గాని. ఏమంటావు వర్ష? అవునమ్మా. ఏదేవైనా ఇలాంటి విషయాలు మనసుకి కాస్త కష్టంగానే ఉంటుందమ్మా. సొంత మనుషుల దగ్గరే నేను మీ ఇంటి బిడ్డను అని నిరూపించుకునే పరిస్థితి ఎదురు కావడం నిజంగా బాధాకరమే. కానీ ఇక్కడ జనాల సూటిపోటి మాటల మధ్య అనుమానాలు, అవమానాలు నువ్వెదుర్కొని నువ్వేంటో నిరూపించుకుంటావన్న నమ్మకంతోనే నీకీ పరీక్ష పెట్టానమ్మా. తప్పుగా అనుకోకు. నువ్వసలు సంజాయిషి ఇవ్వద్దమ్మమ్మా. నువ్వేంటో నాకు తెలీదా? 15 సంవత్సరాలు నువ్వు నీ మనవరాలి కోసం ఎదురు చూసావు. ఆస్తిని రాయబోతున్నావనే టైంలో వాళ్ళడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. వాళ్ళు విసిరిన సవాల్ని ఎదుర్కొని గెలవాలి. ఆ బాధ్యత నాదే అమ్మమ్మా. నేను ప్రూవ్ చేసుకుంటానమ్మమ్మా. నువ్వస్సలు డౌట్ పడద్దు. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చి నేనే వర్షనని సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి నిరూపిస్తాను. నీ మీద నాకా పాటి నమ్మకం ఉంది తల్లి. నువ్వు వర్షగా నిరూపించుకోవాలి. ఆస్తి నీ పేరు మీదకు మారాలి. నా కొడుకుతోనే నీ పెళ్లి జరగాలి. ఈ ఆస్తినంతా నేను అనుభవించాలి. నానమ్మా, మేమిద్దరం శుభవార్తతో తిరిగొస్తాం. రామరాజు రాకుండా ఎలా ఆపాలో తెలియటం లేదే. ఇంకెందుకు ఆలస్యం? బయలుదేరండి. అమ్మా, బయలుదేరతాం గానీ నేను కప్పు కాఫీ తాగి బయలుదేరతా. ఉండు, కాఫీ పెట్టి తీసుకొస్తాను. మీరుండండి అత్తయ్య, నేను కాఫీ పెడతాను. చూసారా అత్తయ్య, కాబోయే భర్తకి ఇప్పటి నుంచే సేవలు మొదలు పెట్టేసిందనమాట.
రామరాజుని హైదరాబాద్ రాకుండా అడ్డుకోవటం కష్టంగానే అనిపిస్తుంది. తనని ఆపే దారి దొరకటం లేదు. రామరాజుకి రాలేని పరిస్థితి క్రియేట్ చేయగలిగితే నేను ఒంటరిగా వెళ్లి ఏదో ఒక విధంగా వర్షని నేనేనని సాక్ష్యాధారాలు సంపాదించుకుని వస్తాను. అమ్మమ్మ రోజు వేసుకునే నిద్ర మాత్రలు కాఫీలో కలిపి రామరాజుకిస్తే మద్దతు ఆగిపోతాడేమో. దేవుడా, నన్ను క్షమించు. 10 మందికి మేలు జరగటానికి మాత్రమే నేనే నిద్ర మాత్రలు కాఫీలో కలిపి రామరాజుకి ఇస్తున్నాను. తను నాతో హైదరాబాద్కు వస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. రామరాజు, నువ్వు వచ్చేదాకా అనాథాశ్రమ పనులు జాగ్రత్తగా చూసుకోమని మన మేనేజర్కి చెప్పావా రామరాజు? చెప్పానమ్మా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. వర్ష, మనం బయలుదేరదామా? సరే రామరాజు, నువ్వు వెళ్ళి లగేజ్ తెచ్చుకో. అలాగే. నానమ్మా, మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాము. ఏమైందిరా? ఎందుకో సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయమ్మా. మత్తుగా అనిపిస్తుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా రామరాజు. పర్లేదులే వర్ష, పద వెళ్దాం. హలో,